అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామయ్యని. మన కంటెంట్లోకి వెళ్లే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. మే మంత్లో మదర్స్ డే కదా, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవ్రీడే ఒక మోటివేషనల్ అండ్ మనసుకు దగ్గరగా ఉండే విషయాలు 30 days 30 ఎపిసోడ్స్గా రిలీజ్ చేయబోతున్నా. అందరూ విని ఆనందించాలనే ఉద్దేశంతో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్గా మీ ప్రేమను నన్ను మీ చెల్లి అనుకుని పంచండి. ఇక మన కంటెంట్లోకి వెళ్దాం. ఈరోజు నేను చెప్పబోయేది ఒక కథ కాదు, నా జీవితంలో జరిగిన నిజమైన అనుభవం. నేను ఒక లెక్చరర్గా పనిచేసేదాన్ని. అది నాకు చాలా ఇష్టం, నా ఐడెంటిటీ. కానీ మా హస్బెండ్కి అబ్రాడ్ ఆపర్చునిటీ రావడంతో మా ఫ్యామిలీ అంతా మూవ్ అవ్వాల్సి వచ్చింది. కొత్త దేశం, కొత్త జీవితం. కానీ ఒక పెద్ద సమస్య, నా డిగ్రీ అక్కడ సరిపోలేదు. కొన్ని కంట్రీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒక 6 నెలలు చాలా కష్టమైన సమయం. అందరితో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అనేదాన్ని, కానీ ఎక్కడి నుంచి ఒక్క రిప్లై కూడా రాలేదు. ఆ సమయంలో చాలా బాధ, చాలా ఫ్రస్ట్రేషన్. నేను ఇంత చదివింది ఎందుకు, నా వాల్యూ ఏమిటి అన్న అనుమానాలు. కానీ ఒకరోజు నాకు అర్థమైంది, నేనే ట్రై చేయాలి, నా జర్నీ నేనే బిల్డ్ చేయాలి అని. అప్పటి నుంచి జాబ్ ఫేర్స్కి వెళ్ళడం మొదలుపెట్టాను. తెలియకపోయినా వెళ్ళేదాన్ని, ఎవరైనా మాట్లాడతారా అని. కానీ రిజల్ట్స్ మాత్రం 0. చాలాసార్లు వెనక్కి వచ్చి ఏడ్చాను, కానీ ఒకటి మాత్రం చేయలేదు, గివప్ చేయలేదు. కొంచెం పరుగులో నుంచి బ్రేక్ తీసుకున్నాను. ఆ సమయంలోనే ఒకరోజు బిగ్గెస్ట్ జాబ్ ఫెయిర్ ఆఫ్ ది మంత్ అని చూశాను. మళ్ళీ ఒక చిన్న హోప్ వచ్చింది. మా హస్బెండ్ని నాతో రాగలవా అని అడిగాను. ఆయన కూడా సపోర్ట్ చేసి నాతో వచ్చారు. ఆ రోజు ప్రతి ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. అందరూ సేమ్ రెస్పాన్స్. కానీ ఒక చోట ఒక ఎంప్లాయర్ నాతో మాట్లాడి, "వీ నీడ్ పీపుల్ లైక్ యూ, ఎంతూజియాస్టిక్ పీపుల్" అన్నాడు. ఆ మాట నాకు ఒక చిన్న లైట్లా అనిపించింది. 2 days తర్వాత వారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఇంటర్వ్యూకి రావాలని. నేను కూడా నా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాను. ఇంటర్వ్యూ జరిగింది. మరి అదే రోజు వితిన్ 1 hour నాకు జాబ్ వచ్చేసింది. ఒక వారంలోనే నేను జాబ్ స్టార్ట్ చేశాను. ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పాను అంటే, ఆ సమయంలో చాలా మిక్స్డ్ ఎమోషన్స్. ఇంత దూరం వచ్చి ఎందుకు ఇంత కష్టం, నా డిగ్రీ ఎందుకు సరిపోలేదు, ఎందుకు కాల్స్ రావట్లేదు. కానీ నాకు నేనే చెప్పుకున్నాను, ఇట్స్ ఓకే టు ఫీల్ లాస్ట్, కానీ గివప్ చేయకూడదు అని. మనకు దారి కనిపించకపోయినా మనం నడుస్తూ ఉంటే ఒకరోజు దారి మనల్ని కనుగొంటుంది. హోప్ అనేది ఒక టార్చ్ లాంటిది. మనం లాస్ట్ అయినా ఆ టార్చ్ని వదలకుండా పట్టుకుంటే దారి కనిపిస్తుంది. లాస్ట్ అవ్వడం తప్పు కాదు, హోప్ వదులుకోవడం తప్పు. ఈరోజు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయ్యి.